నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సంక్షేమం, అభివృద్ధి పాలనపై ఈరోజు మన తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ సమావేశం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా 200 రూపాయల పింఛన్ని ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తానని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత పాలకుడికి. ఈరోజు 4000 రూపాయలు చేస్తామనేటువంటి పింఛన్ని 4000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల ఆ ఇంటి గడప దగ్గర అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల పింఛను 5 సంవత్సరాల్లో 3000 రూపాయలకి 1 రూపాయి పెంచడానికి మనసు రాల గత పాలకుడికి. కానీ ఈ ప్రభుత్వం ఆ 3000 రూపాయలకి పింఛన్కి 500, 1000 రూపాయలు కాదు, 3000కి 3000 కలిపి 6000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒక్క తెలంగాణలో 2000 రూపాయలు పింఛను ఉంది, కానీ మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి పోయినా 1500, 1000, చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలు మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారితో ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది. ఆమె చాలా క్లియర్గా వాట్సాప్లో వీడియోలో చెప్పింది, గతంలో నేను ఓటేసినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా 5 పిల్లలుంటే 13,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 పిల్లలకి 65,000 రూపాయలు వచ్చాయని సాక్షాత్తు పులివెందుల నియోజకవర్గం నుంచే ఈవేళ వాట్సాప్లో వీడియో పెట్టింది అని అంటే, ఈవేళ తల్లికి వందనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నామో. కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ్. కానీ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 కోట్ల మంది ఈవేళ ఈ 2 సంవత్సరాల్లో కడుపు నింపేటువంటి కార్యక్రమం. 5 రూపాయలకి కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు. అటువంటిది ఈవేళ 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఇప్పటికీ చూస్తే దగ్గర మరి 79 కోట్ల టికెట్లు ఈవేళ లేకుండా ఈవేళ మహిళలకి 2 సంవత్సరాల్లోనే ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు అందించేటువంటి కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు చెప్తే వాళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వేవర్స్కి 200 యూనిట్లు మగ్గాలుంటాయి, పవర్ లూమ్స్ ఉంటాయి 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి విషయం కానీ, ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా గతంలో మనం చూసాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం కానీ, ఆ రోజు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 72% 2019కి పూర్తి చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రమాల్ని ధ్వంసం చేసినటువంటి స్థితిలో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా గతంలో చూసాం ఎక్కడ కూడా రోడ్లు వేయడం మాట్లాడించి కనీసం గొంతలు కూడా పూడ్చలేనిటువంటి పరిస్థితుల్లో రహదారులే ఆ రోజు మరి నరకాసునికి రహదారులే ద్వారాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ గొంతులన్నీ పూడ్చి మళ్ళీ వీళ్ళటు R&B కానీ, ఇటు పల్లె పండుగ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా గ్రామానికి ఇంటింటికి CC రోడ్లు కానీ, ఇట్లా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈరోజు గొడ్డలి పార్టీ విష రాజకీయాలు చేస్తూ ఉంది. అబద్ధాలని అసత్యాలని రోజు టన్నులు అచ్చులు కొట్టి తమ అవినీతి పత్రికలో వేసి ప్రజలకు అభూత కల్పనలు చెప్తూ ఉండేటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ నాయకుడు చెప్తూ ఉంటాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు, రేపు అధికారంలోకి వస్తే రేపు రప్ప అని నరుకుతామని. ఎవరైనా 11 సీట్లకి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే కనీసం వాటి నుంచి జ్ఞానం తెచ్చుకొని వాటి నుంచి కనీసం పాఠాలు నేర్చుకుంటారు. రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే సంక్షేమం ఇంతకంటే అభివృద్ధి ఇస్తామని చెప్తారు. కానీ వాళ్ళు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టుగా రప్ప అని నరుకుతూ ఉంటారు. ఏదైతే మన పుట్టినరోజులు చూస్తాం జగన్మోహన్ రెడ్డిది, ఎవరైనా పుట్టినరోజులు అంటే కేకులు కట్ చేస్తారు, లేకపోతే పళ్ళు బిస్కెట్లు, లేకపోతే వాళ్ళ శక్తి కొలిది ఏదో హాస్పిటల్కి వెళ్ళి సాయాలు చేస్తారు, కొంతమంది ఏదైతే రక్తం దానం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పిలిపించాడో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుకున్నారో కానీ ఎక్కడ చూసినా కూడా గొడ్డళ్ళు పట్టుకొని మరి ఏదైతే ప్రతి వెహికల్ మీద కూడా గొడ్డల్ని తిప్పుతూ ఆ బైక్స్ మీద వాళ్ళు వీరాంగం మనందరం కూడా చూసాం. ఆ యొక్క పొట్టేళ్ళని తెచ్చి నడి రోడ్డు మీద ఆ గొడ్డలతో పొట్టేళ్ళు తలను నరికి ఆ ఉడుకు వేడి రక్తం బయటికి తన్నుతే పొట్టేళ్ళ నుంచి అది ఫ్లెక్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పెట్టి అక్కడ రక్తాభిషేకం చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రేపు అధికారంలోకి వేదిక తరపున సరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ రాక్షస పరిపాలన, 2024 నుంచి వాళ్ళ 26 వరకు ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సుపరిపాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అందుకే ఇవాళ కేవలం ప్రజల యొక్క ఆమోదంతో ఇప్పుడే మీరు చూశారు కొంతమంది బెనిఫిషరీస్ మాట్లాడేటువంటి మాటలు, అంటే ప్రజల్లో ఆ సంతృప్త స్థాయి
బాగా ఉండి ఎన్నికల సమయంలో ఏ కార్యక్రమాలు ఏ హామీలైతే మనం ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది, కార్యక్రమాలను అమలు చేస్తుంది, పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా కార్యక్రమాలని అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతుందనేటువంటి విశ్వాసాన్ని ఇవాళ రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా అందరూ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల సుపరిపాలనను పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో సగర్వంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మేం మీకోసం పనిచేస్తున్నామని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని చేసినటువంటి ప్రభుత్వం. గతంలో కూడా కూటమి ఉంది కానీ కొన్ని పార్టీలు భాగస్వామ్యం తీసుకోలేదు. ఇవాళ మాత్రం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు, ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకి సంబంధించినటువంటి భాగస్వామ్యం సమానంగా ఉండి 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలనా దక్షులు, రాష్ట్రాన్ని ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ని కానీ ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి దార్శనిక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడికి అధికారం కావాలి కానీ రాజకీయ నాయకులకి కాదు, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికే పార్టీ పెట్టారని చెప్పి ఆ పార్టీ ద్వారా కార్యక్రమాలు రూపకల్పన చేసి కూటమి వాళ్ళు ఇలా నిలబడడానికి ప్రధాన కారకులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరోవైపు వీరిద్దరికీ పైన సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తూ అటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి కూడా ఇతోధికంగా సేవలు అందించి సహకారం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పైనుంచి ఇలాగే ఈ 3 పార్టీల నాయకులు కలిసి ఒక సుపరిపాలనని ఈ రాష్ట్రానికి సంబంధించి సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మేమందరం ముందుకు వెళుతున్నామనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ తల్లికి వందనం. ఆమె మాట్లాడినప్పుడు ఆవిడ ఇలా వచ్చిన తర్వాత మేము అడిగాం, మీకు ఎంతమంది పిల్లలమ్మా అంటే 3 పిల్లలు అన్నారు. 3 పిల్లలకి వస్తుందా తల్లికి వందనం అంటే వస్తుందనేటువంటి మాట ఆవిడ గర్వంగా చెప్పగలిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, స్త్రీ శక్తి పథకం కానివ్వండి, వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి మన పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచినటువంటి కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, రైతులకి వారి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి మనం ధనం వేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటూ వెళితే 2 ఏళ్ల కాలంలో 20 సంవత్సరాలకి సరిపడే అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజున మీరు గమనించే ఉంటారు, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా నాశనం చేసి అన్ని రకాలుగా కూడా 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళినటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ మన ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ తేడాని మీరందరూ గమనించండి. ముఖ్యంగా ఇవాళ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మన విద్యాశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి ఈ జిల్లా మీటింగులో మాట్లాడమని చెప్పారు. మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనందరం గమనిస్తే గతంలో 10th క్లాస్ వరకు మాత్రమే పిల్లలకి యూనిఫామ్లు ఇవ్వటం కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం కానీ జరిగేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా యూనిఫామ్లు ఇచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇవాళ మీ అందరికీ తెలుసు, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యావంతుడు కూడా సరైనటువంటి దారిలో పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవాళ కొత్తగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పు ఏదైతే ఉందో అది ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటర్స్ కానివ్వండి, వీటిలో చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా ఆ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఉండాలనేటువంటి మాటతోటి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంది.
నో బ్యాక్ డే. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన ప్రభుత్వం మాత్రమే కాకుండా మరో పక్కన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా కూడా విద్యారంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి జరిగిన ప్రయత్నాన్ని మీరందరూ గమనించాలి. ఇవాళ మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు, మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి మేము మనవి చేసేది ఒక్కటే, ఈ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం, యువత సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం. అంతేకాదు మీరు గమనించారు, మెగా డిఎస్సి అనేది ఆ రోజు ఆ ప్రభుత్వం కబుర్లు చెప్పింది తప్పితే ఏనాడు కూడా మెగా డిఎస్సిని ఏర్పాటు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రమారమి 16,343 టీచర్ పోస్టులు భర్తీ చేసి వాటికి లెటర్లు కూడా ఇచ్చినటువంటి సంగతిని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా 2029 వచ్చే నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన ద్వారా పేద ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక కమిటీని వేశారు. ఆ జీవోఎంలో నేను కూడా ఉన్నాను. మా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేయాల్సిన పని 2029 వచ్చే నాటికి 100% కూడా 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించి ఉపాధి అవకాశాలను కల్పించి విద్యార్థులు కానీ యువత కానీ ఏ రకంగా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యతను మేము తీసుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మనవి చేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలందరి మనసుల్లో ఒక రకమైన సంతృప్తినిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చేయవలసిన పని ఒక్కటే, మీ చల్లని మనసుతోటి అమృత హస్తాలతోటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలనేట్లుగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాల పాటు ఇదే స్ఫూర్తి ముందుకు వెళ్ళే విధంగా మనందరం కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి పార్టీ నాయకులుగా మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ ఈ సుపరిపాలనని కొనసాగించడానికి కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంత మాత్రం చేత మనకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనేటువంటి మాట మేము చెప్పడం లేదు. మరో 3 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. ఇళ్ల పట్టాలు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా కొత్త పెన్షన్లు కానివ్వండి, వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన కార్యాచరణను ఏర్పాటు చేశారు. దాని ద్వారా రాబోయే రోజుల్లో మహిళా తల్లులకి, అదేవిధంగా ఇతరత్ర ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతం కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, నన్నయ్య, అంతకుముందు నన్నయ్య లాంటి అత్యద్భుతమైనటువంటి మనుషుల్ని ప్రసాదించి నవనవోన్మేష సుందర వదనారవిందగా విరాజిల్లుతున్నటువంటి ఈ రాజమహేంద్రవరం గడ్డరించి మిమ్మల్ని అందరినీ ముకుళిత హస్తాలతో కోరుకుంటున్నాం. ఈ సుపరిపాలన కొనసాగించే విధంగా మీరందరూ కూడా సహకరించండి అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.